భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామంటున్నారు. ఎప్పటి నుంచి నిర్వహిస్తారు? సమస్యలు ఎట్లా పరిష్కరిస్తారు? ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు పైలట్ జరుగుతుంది. 4 మండలాల మొదటి పైలట్ 15 రోజులు అయిపోయింది. 28 మండలాలు, జిల్లాకు ఒక మండలం పైలట్ మే నెలంతా జరుగుతుంది. జూన్ 2 నుంచి ఆగస్టు 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ సదస్సు జరుగుతుంది. ఈ రెవెన్యూ సదస్సులో జరిగే ప్రక్రియ ఏంటంటే, ఒక 2 పేజీల దరఖాస్తు నమూనా తయారై అన్ని జిల్లాలకు పంపడం జరిగింది. ఆ రెవెన్యూ సదస్సు జరిగినప్పుడు కావాల్సిన అన్ని దరఖాస్తు ఫారములు పెట్టుకొని రెవెన్యూ టీం గ్రామంలో కూర్చుంటుంది. అది ఒక రోజు కావచ్చు, 4 రోజులు కావచ్చు, ఎన్ని రోజులు అవసరం ఉంటే అన్ని రోజులు. ఎవరికి సమస్య ఉన్నా వాళ్ళు వెళ్ళి ఆ అప్లికేషన్ ఫామ్ నింపితే ఆ అప్లికేషన్ ఫామ్స్ అన్నీ కూడా రెవెన్యూ అధికారులు పెట్టుకుంటారు. ప్రతి దరఖాస్తు మీద ప్రాసెస్ జరుగుతుంది. దాన్ని అధ్యయనం చేయటము, నోటీసులు ఇవ్వాల్సి వస్తే నోటీసులు ఇవ్వటము, విచారణ చేయటం చేసి ఆగస్టు 15 నాటికి అన్ని రెవెన్యూ గ్రామాలలో సమస్యల పరిష్కారం చేసి వాళ్ళ చేతిలో ఉత్తర్వుల కాపీ పెట్టాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఆ ఉత్తర్వుల ఆధారంగా భూభారతిలో మార్పు కూడా వస్తుంది. ఇది ప్రక్రియ. మామూలుగా అయితే ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవాలి, ప్రక్రియ చేయాలి. ఇప్పుడు ఆన్లైన్లో పెట్టడం కాకుండా ఇది మాన్యువల్గా పెట్టే అవకాశం, ఎందుకంటే రైతుకి ఇది ఈజీగా ఉంటుంది కాబట్టి. రెండోది, మీరు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకుంటే ₹1000 ఫీజు కట్టాలి. రెవెన్యూ సదస్సులలో ఫీజు కట్టాల్సిన పర్లేదు. దరఖాస్తు అక్కడే ఉంటుంది, మీరు నింపొచ్చు, రెవెన్యూ అధికారి సాయం చేస్తాడు, ఊళ్ళో ఎవరో తెలిసిన వాళ్ళతో కూడా నింపించుకోవచ్చు, ఫీజు కట్టాల్సిన పని లేదు. అధికారి ఊళ్ళో ఉంటాడు, దరఖాస్తు ఆయనే తీసుకుంటాడు, ఎంక్వైరీ అక్కడే జరుగుతుంది, పరిష్కారం కూడా ఊళ్ళోనే చేసే ప్రయత్నం. ఇది చాలా కాలం తర్వాత, నాకు తెలిసి రెవెన్యూ సదస్సులు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రాలో 2012-13లో ఒకసారి జరిగింది. మళ్ళా 13 ఏళ్ల తర్వాత మళ్ళీ రెవెన్యూ సదస్సులు ఇప్పుడు జరగబోతున్నాయి. కొన్ని చోట్ల జరుగుతున్నాయి, మిగతా చోట్ల జరుగుతాయి. మాన్యువల్ ప్రక్రియ ద్వారా పరిష్కారం చేసి అవే భూభారతికి ఎక్కుతాయి.